ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ అన్ని పరిపాలనా కాలాలను తీసుకుంటే క్రెడిబిలిటీ ఎవరికి ఉందనేది మనం చెప్పకనే చరిత్ర చెప్తుంది. అసలు హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు? హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా? హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా? చెప్పిన మాట మీద నిలబడకపోవడాన్ని క్రెడిబిలిటీ అంటారా? చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా? మీరే చెప్పాలి. ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడే కాదు, 2014 ముందు ఎన్నికలు తీసుకోండి. రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలైనవి. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల ముందు సూపర్ 6 అని రకరకాల హామీలు, ఆడబిడ్డ నిధి, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండితే 1500 వేస్తానని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా? దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అబద్ధాలు, అవాకులు, చవాకులు, పచ్చి నిందల్ని మీరు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఏదో ఈ రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందన్న పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళు ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. ఒక నాయకుడిని ఓడించడం కోసం 3 పార్టీల కూటమి కట్టడం, అది ఒక చరిత్రే. ఎందుకంటే ఒక శక్తివంతుణ్ణి, ప్రజల్లో పట్టున్న, ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడిని ఓడించడం కోసం మీరు కూటమి కట్టి ఇవాళ అదే మీ క్రెడిబిలిటీ అంటున్నారు. నేను అనుకున్న ఎన్టీఆర్ వర్ధంతి సభ అని అంటే కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు, 1750 కోట్లు ఖర్చు పెట్టి. ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒకైనా క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా. ఏకంగా 1750 అడుగుల 1750 కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో, ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో ఒక్కొక్క కాలేజీ పెడితే, మెడికల్ కాలేజీ, వాటన్నిటినీ కూడా అవసరం లేదు, నిధులు లేవు అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తూ, ప్రైవేటు వాళ్ళకి అప్పగించడమే క్రెడిబిలిటీ అని మీరు అనుకుంటూ ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పెద్ద పెద్ద వందల వేల కోట్లతో విగ్రహాలు పెట్టడానికి మీరు సిద్ధమవుతూ ఉన్నారు. ఇదేదైనా క్లారిటీ ఇస్తారేమో అని అనుకున్నాం. మీరు అత్యంతగా ప్రేమించే ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా మీరేమన్నా వేదిక మీద చెప్తారేమో అనుకున్నాం. ఇవేం చెప్పలే. ఇవి చెప్పకుండా కేవలం మీ సోత్కర్ష, మిమ్మల్ని మీరే కీర్తించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, ఇది తప్ప ఇంకోటి ఏం జరగలేదు. ఇవాళ మీరు చాలా విషయాలు ప్రస్తావించారు కాబట్టి మేము కూడా డీటెయిల్గానే ప్రస్తావిద్దాం అనుకుంటున్నాం. ఉదాహరణకి ల్యాండ్, శాండ్, మైను, వైను, గంజాయి, డ్రగ్స్ అని మాట్లాడారు కదా, ఒకటి మాట్లాడుకుందాం మనం. ల్యాండ్ గురించే మొదలు పెడదాం. ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాల కన్నా చౌకగా భూముల్ని ప్రైవేటు వారికి, కార్పొరేట్ కంపెనీలకి
దోచి పెడుతున్నది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? పప్పు బెల్లాల కన్నా, ఒక కప్పు టీ కన్నా తక్కువ ధరకి మీరు ఎకరాల ఎకరాల భూముల్ని దారదత్తం చేస్తున్నమాట నిజమా అబద్ధమా? కార్పొరేట్ కంపెనీలకి వందలాది ఎకరాలని, అర్హత లేని కంపెనీలు, కెపాసిటీ లేని కంపెనీలని రాత్రికి రాత్రి పట్టుకొచ్చి మీరు విలువైన భూముల్ని కట్టబెడుతున్న వాస్తవం ఇవాళ కళ్ళ ముందు ఉంటే దాన్ని ఏమంటారో అని అడుగుతున్నాం మేము. చెప్పండి మీరు. ఇవాళ అన్ని మాఫియాలు మీరే నడుపుతారు. ముందుగా మేము ల్యాండ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ల్యాండ్కి సంబంధించి చెప్తా. లులు మాల్, లులు అనేది ఒక ప్రైవేట్ సంస్థ. కేవలం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం చేసుకుని వారు నిర్వహించుకునే సంస్థ. దాని మీద మీకు ఎందుకు ప్రేమ? ఎందుకు మీకు లులు మీద ప్రేమ? విశాఖపట్నంలోని, విజయవాడలోని వేల కోట్లు ఖర్చు అయ్యాయి, వేల కోట్ల విలువయ్యాయి భూముల్ని ఎందుకు మీరు లులుకి పప్పు బెల్లాలాగా తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు? లులు మాల్ కోసం ఇంచుమించుగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇటు విశాఖపట్నంలోనూ అటు విజయవాడలోనూ మీరు కట్టబెడుతున్నమాట నిజమా అబద్ధమా? అది కూడా నామమాత్రపు లీజుకి. లులు ఒక సంస్థ యజమాని ఒక ఉత్తరం రాస్తే మీరు నామమాత్రపు లీజుకి భూములు ఇస్తున్నమాట నిజమా అబద్ధమా? విశాఖపట్నంలో హార్బర్ పార్క్ దగ్గర ఇంచుమించుగా బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్లు ఉన్న భూమిని, అంటే సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు 99 ఏళ్లకి రాసిస్తున్నమాట నిజమే కదా? దీన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు? మాఫియా పనులు అంటారా, ఇంకేమన్నా అంటారా అని అడుగుతున్నాం మేము. పైగా అక్కడ లులు మాల్ కట్టే వరకు లీజ్ ఉండదు. ఆ స్థలంలో 13.5 లక్షల చదరపు అడుగులు భూములు నిర్మాణాలు చేస్తే అందులో 3,30,000 అడుగుల నిర్మాణాలు అమ్మేసుకోవచ్చు అంట లులు. ఇదే కాకుండా వాళ్ళకి అడిగిన ప్రతి అంశంలోనూ మీరు మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకుని జీవోలు ఇచ్చారా లేదా అని మేము అడుగుతున్నాం. దీంతోపాటు విజయవాడలో ఆర్టీసీ భూమి 4 ఎకరాల 15 సెంట్ల భూమిని 99 ఏళ్లకి నడి మధ్యలో, నగరం నడి మధ్యలో మాల్ కోసం ఇంచుమించుగా అక్కడ 600 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు ఇస్తూ ఉంటే లులు పెట్టుబడి పెట్టేది 156 కోట్లు. దీన్ని స్కామ్ అంటారా, ఏమంటారు? మేము అడుగుతున్నాం, చెప్పండి.